जय अमलांबा श्रीमती घंटीकोट सुभद्रम्म सद्गुरु परब्रह्मणे नमः। श्री आकाश पापाराव सद्गुरु परब्रह्मणे नमः। श्री दशराम सद्गुरु महाराज की जय। భద్రాద్రి రామ శతకం అండి, చివరికి వచ్చేస్తున్నాము. సర్వం కల్విదం బ్రహ్మ అనే శృతి పద్ధతి. సర్వం కల్విదం బ్రహ్మ అంటారు. అది దాని గురించి వివరంగా ఈ పద్యంలో చెప్తారు. తత్పదంబును నీవు, త్వంపదంబును నీవు, అసిపదంబును నీవు, ఆత్మ నీవు, అండాండంబుల నీవు, పిండాండంబుల నీవు, బ్రహ్మాండంబుల నీవు, బ్రహ్మ నీవు, సత్తు చిత్తులు నీవు, సాక్షి రూపము నీవు, క్షరుడవు నీవు, అక్షరుడవు నీవు, అక్షరుడవు నీవు, క్షేత్రంబులు నీవు, క్షేత్రజ్ఞుడు నీవు, కర్మంబులు నీవు, జ్ఞానమీవు, స్థూల దీర్ఘంబులు నీవు, సూక్ష్మమీవు, నీవు నేనను నీవైన భావమీవు. రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితా. తత్పదం త్వం పదం అసిపదం ఆత్మ అండపిండ బ్రహ్మాండములు, బ్రహ్మ సత్తు చిత్తు సాక్షి రూపము, క్షరాక్షరములు, క్షేత్రజ్ఞులు, కర్మ జ్ఞానములు, స్థూల దీర్ఘములు మొదలైన సర్వము నీవే అని తెలుసుకునేది. విశ్వ సృష్టివి నీవు, విశ్వేశ్వరుడవు నీవు. బాగా అర్థం చేసుకోండి. విశ్వ సృష్టివి నీవు, విశ్వేశ్వరుడవు నీవు, విశ్వవంజుడు నీవు, విశ్వమే నీవు, వేద్యుడవు నీవు, వేదాంతుడవు నీవు, వేదస్థుడవు నీవు, వేదమే నీవు, యజ్ఞ కర్మలు నీవు, యజ్ఞ భోక్తవు నీవు, యజ్ఞ రూపుడు నీవు, యజ్ఞమీవు, దేవదేవుడవు నీవు, దేవాత్మకుడవు నీవు, దైవజ్ఞుడవు నీవు, దైవము నీవు, శిష్యుడవు నీవు, పరమదేశకుడవు నీవే, సగుణ నిర్గుణుడు నీవు, సాక్షి నీవు. రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. ఈ నిజస్వరూప దర్శనం అయితే జీవ శివ ఐక్యం తెలిస్తే ఆ పరమాత్మ నీవు ఒకటన్న సత్యాన్ని కనుక నువ్వు నమ్మి ఉంటే అంతా నీ స్వరూపమే. ఇందులో బ్రహ్మజ్ఞత్వం కించిజ్ఞత్వం రెండు ఒకటే. బ్రహ్మ నీవే, జీవుడు నీవే, రెండు ఏకమైన స్థితి, అన్నీ నీవే. విశ్వ సృష్టివి నీవే, విశ్వం నువ్వే, విశ్వ సృష్టి నువ్వే, విశ్వేశ్వరుడువు నీవే, విశ్వవంజుడువు నీవే, విశ్వమును నీవే, వేద్యుడువు, వేదాంతుడవు, వేదస్థుడవు, వేదములు నీవే, యజ్ఞకర్తవు, యజ్ఞభోక్తవు, యజ్ఞ రూపుడవు, యజ్ఞమును నీవే, దేవదేవుడవు, దేవాత్మకుడవు, దైవజ్ఞుడువు, దైవమును నీవే, శిష్యుడువు నీవే, పరమదేశకుడు గురువు నువ్వే, సగుణుడు నీవే, నిర్గుణవు నీవే, నీవే సర్వసాక్షి అని ఎరుగవాలి. ఇది మరి అఖండ అనుభూతి చెందితే అర్థమవుతుంది. కించిజ్ఞత్వంతో కాదు, నేను జీవుడనన్న భావం విడిచి ఆ పరశివతత్వం నేనే అయి ఉన్నాను అనే స్థాయికి ఎదిగితే అన్నీ నీ రూపాలే, అంతా నీవే. వేదము నీవే, వేదాంతము నీవే, వేద్యుడు నీవే, వేదవంజుడు నీవే, అన్నీ నీవే. యజ్ఞం నీవే, యజ్ఞకర్తవు నీవే, యజ్ఞభోక్తవు నీవే, యజ్ఞ స్వరూపము నీవే, అంతా నీవే. అది సగుణము నీ రూపమే, నిర్గుణము నీవే, గుణములు నీవే, గుణాతీతము నీవే, సర్వం నీవే, శిష్యుడువు నీవే, గురువు నీవే. నీలో ఉన్న ఎరికే సమస్తం అయ్యింది. తల్లి అయ్యింది అదే, తండ్రి అయ్యింది అదే, తాత అయ్యింది అదే, కుమారులు అయ్యింది అదే, ఎలక అయింది అదే, పిల్లి అయింది అదే, కుక్క అయింది అదే.
నక్క అయింది అదే, చీమ అయింది అదే, అన్నీ కూడా ఎరికే. అదే నీ స్వరూపం, నీవే, అంతా నీవే, విశ్వం అంతా నీవే. ఎరికే కదా మరి విశ్వం అంతా నిండి ఉంది. ఎరుకను మీరితే పరిపూర్ణం తక్షణమే గోచరం. ఎరుకతో ఉన్న సమస్తం ఎరికే. నీవు ఎరికే, నీ స్వరూపం ఎరికే, నీకు భిన్నంగా ఉన్నవి ఎరికే, నీలోన ఉన్నది ఎరికే, సమస్తం నీవే. పంచభూత ఐక్య నిర్ణయం. అవని నీరంబులో ఐక్యముగా చేసి నా నీరం అగ్నిలో ఐక్యపరచి, నా అగ్నిని ఆ వాయువులో ఐక్యముగా చేసి, నా వాయు గగనంబు ఐక్యపరచి, గగనంబు మహదహంకారములో గల్పి, తదహంకృతియు మహత్తత్వమునందు నైక్యంబుగా చేసి, నా మహతత్వమునద్వయ బ్రహ్మమందు ఐక్యపరచి, అట్టి యోగేంద్రుడద్వయుండు ప్రమేయ అద్వయుండ ప్రమేయుడు అప్రతర్క్యుడు అనంతుడు అఖిల సముడు రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. భూమి జలములో కలిసి, జలం అగ్నిలో కలిసి, అగ్ని వాయువులో కలిసి, వాయువు ఆకాశంలో కలిసి, ఆకాశం మహదహంకారంలో కలిసి, మహదహంకారము మహతత్వంలో కలిసి, మహతత్వము అద్వయ బ్రహ్మలో కలిసి ఐక్యము చేసిన వాడు రాజయోగి అని తెలియవలెను. రమ్యగుణ ధామవద్రాజ అర్థమైందా? భూతత్వం భూమి అగ్ని జలంలోను, జలం అగ్నిలోను, అగ్ని వాయువులోను, వాయువు ఆకాశంలోను, ఆకాశం మహదహంకారంలోను, మహదహంకారము మహతత్వంలోను, మహతత్వము అద్వయ బ్రహ్మలోను ఐక్యపరిచిన వాడు రాజయోగి అనుకున్నాను. సాధన చేయగా అదంతా అర్థమవుతుంది. జ్ఞానయ్యే లక్షణము. బ్రహ్మాండాత్మైక్య భావంబు తెలిసితే నా జ్ఞాన వృత్తులు అడుగుచుండు. బ్రహ్మాండైక్య భావం తెలిసి ఇందాక చెప్తున్నాం కదా, జీవ శివ ఐక్యం, జీవ శివ ఐక్యం, ఆత్మ ఐక్యం, పరమాత్మ ఐక్యం. నేను జీవుడిని కాను, నేను సేవించే ఆ పరమాత్మనే నేను, ఆ పరమాత్మ స్వరూపమే నేను అన్నది ఎక్కడా లేదు, ఉన్నది అదే. ఆ పరమాత్మే అన్నిటి యందు ప్రత్యేగాత్మ రూపంగా తానే ప్రకాశిస్తూ తన కార్యాన్ని నిర్వర్తించుకుంటున్నాడు. ఇక్కడ నేను అన్నది లేదు. నేను భావన లేకపోతే ఉన్న బ్రహ్మ భావన కలుగుతుంది. బ్రహ్మమందు ఆత్మైక్య భావంబు తెలిస్తే అజ్ఞాన వృత్తులు అణుగుచుండు. అప్పుడు మనలో ఉన్న అజ్ఞానం పోతుంది. అజ్ఞాన వృత్తులను అడిగిన పిమ్మట అవివేక వృత్తులను అడుగుచుండు. అవివేక వృత్తులను అడిగిన పిమ్మట అభిమాన వృత్తులు అడుగుచుండు. అభిమాన వృత్తులను అడిగిన పిమ్మట రాగాదులెల్ల విరాగమవును. రాగములు పోయినప్పుడు కర్మములు దొలగ నిర్మల జ్ఞానియగును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. బ్రహ్మమందు ఐక్యభావము తెలిస్తే అజ్ఞాన వృత్తులు అణిగిపోతాయి. ఆ బ్రహ్మస్వరూపం నేనే అయినప్పుడు ఇంకా చిల్లర ఆలోచనలు, చిల్లర భావనలు ఉండవు కదా మనకి. నేను నాది సంసారం జంజాటాలు ఉండవు. ఆ అఖండ ఆత్మ ఐక్య భావంలో ఆనందంగా ఉంటాను. ఆ సచ్చిదానంద స్వరూపం నేనే అయినా ఆ అద్వితీయ ఆనంద స్థితిలో ఉంటాం. కానీ చిల్లర వృత్తులు తోచవు. అజ్ఞాన వృత్తులు అణిగితే అవివేక వృత్తులు అప్పుడు అవివేకం పోతుంది. అవివేక వృత్తులు అడిగితే అభిమాన వృత్తులు అణుగును. అప్పుడు రాగాభిమానాలు హర్షడ్వర్గాలు అణుగుతాయి. అవివేక వృత్తులు అణుగును. అవివేక వృత్తులు అణిగితే అభిమాన వృత్తులు అణుగును. అభిమాన వృత్తులు అణిగితే రాగాదులు పోవును. రాగాదులు పోతే కర్మములు తొలగును.
ఈ రాగద్వేషాలు, భావబంధాలు, ఈ భావనలన్నీ పోతే కర్మ శూన్యం అవుతుంది. కర్మ తొలగితే నిర్మల జ్ఞాని అవుతాడు. జై సద్గురు ప్రేమ మహారాజ్.